అన్న నమస్తే అన్న. నా పేరు పుష్పా కిరణ్ కుమార్. గ్రామం వచ్చి స్వామివారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసినన్న. గత 8 వారాలుగా 29వ తారీఖు నుండి నేను ప్రతి వారము, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారము ప్రజావానికి రావడం జరుగుతున్నది. ఎందుకనగా నా యొక్క పారుగోడను, నా యొక్క ఇంటి తలుపులను కూల్చేయడం జరిగింది. అది మా పాలివారైన సొంత వారి కూల్చేయడం జరిగింది. ఇదే పాలివారు గత 10 సంవత్సరాలుగా నన్ను భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, నాకు వచ్చే ప్రతి బెనిఫిట్స్ విషయంలో నన్ను చాలా హింసిస్తున్నారన్న. అంటే ఈ విధంగా హింసించినప్పుడు నేను స్థానిక పెద్దలకు కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ పెద్దలు కూడా మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకు చెప్పలేమని రిప్లై మాత్రమే ఇచ్చారు, కానీ నాకెన్నడూ కూడా న్యాయం చెప్పలేదన్న. అదే సమయంలో నేను పిఎస్ కూడా వెళ్ళాను. పిఎస్ వాళ్ళు ఒకటే అన్న, ఇది సివిల్ పంచాయతీ, మీరు కోర్టుకి వెళ్ళాలి అని చెప్పారు. నాకు ఎంఆర్ఓ ఆఫీసర్ని కలిసినాము, కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది, కానీ నాకు ఎన్నడూ కూడా నాకు న్యాయం జరగలేదన్న. ఇప్పుడు నాకు మొన్న నా యొక్క ఇంటిపైకి వచ్చేసి నా పారుగూడను కూల్చేసి నా యొక్క తలుపులు విరగొట్టినప్పుడు నేను స్థానిక పిఎస్ గారికి ఫోన్ చేసినప్పుడు కూడా సారు వాళ్ళు పిఎస్ వాళ్ళు వచ్చేసి తమ కెమెరా ద్వారా ఆ యొక్క ఆధారాలను స్వీకరించిన తర్వాత కూడా నేను సార్కు చెప్పాను, సార్ నేను ఇప్పుడు పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తానని చెప్పినాను, కానీ సార్ గారు నా యొక్క ఫోన్ను తిరస్కరించి నువ్వు ఇప్పుడు రాకూడదు అని నన్ను వద్దని చెప్పారు. అట్టి సమయంలో నేను రెండో రోజున నేను తక్షణమే ప్రజావానికి వచ్చేసి అన్న, నాకు తక్షణమే కూల్చబడి ఉన్న నా పారుగోడపై, కూల్చబడి ఉన్న నా తలుపులపై నాకు తక్షణమే న్యాయం చేయాలని, మరి గత 10 సంవత్సరాలుగా నానా విధాలుగా నాకు అన్యాయం జరుగుతుందన్న. అట్టి విషయంలో నాకు న్యాయం చేయాలని కోరినానన్న. అంతేకాకుండా మొన్న 12వ తారీఖున బట్టి సార్ గారు తన సొంత కారు ఆపేసి మరి ఇక్కడ కార్ ఆపిరన్న, కార్ ఆపి నా యొక్క అప్లికేషన్ పేపర్ తీసుకున్నారు. మనని అడిగారు, బాబు నువ్వు అప్లికేషన్ ఇచ్చినావు అంటే ఇచ్చినాను సార్ అని చెప్పాను. మరి ఎస్ఎంఎస్ వచ్చిందంటే అప్పటి వరకు నాకు ఎస్ఎంఎస్ రాలేదన్న. దాదాపు 20-25 రోజుల నుంచి నాకు ఎస్ఎంఎస్ రాలేదు. కాకపోతే మొన్న నాకు ఒకటేసారి 10 ఎస్ఎంఎస్లు వచ్చినాయి నేను ఇచ్చిన ప్రతి అప్లికేషన్స్కు. అయితే ఈ విధంగా నా యొక్క సమస్య ఇప్పుడు ఇల్లు కూడా కూల్చబడి ఉందన్న. మన ఇల్లు ఓపెన్గానే ఉందన్న, సామాన్లన్నీ కూడా ఓపెన్గానే ఉన్నాయి. ఇట్టి సమయంలో, ఇట్టి పరిస్థితుల్లో నాకు తక్షణమే గౌరవ పెద్దలు బట్టి సార్ గారు నన్ను ఆయనతో కల్పించి తక్షణమే నాకు జరుగుతున్న ప్రతి అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతున్నామన్నా. అయితే ఇదే అన్యాయము నాకు ఇప్పుడు మా సొంత ఊరేమో నల్గొండ అన్న. నేను ఉంటున్న ప్రస్తుతం ఊరిలో ఇప్పుడు మా నాన్నగారు పుట్టిన పెరిగిన వీరు ఇక్కడ వికారాబాద్లో అన్న. అక్కడ వికారాబాద్ నుంచి మా నాన్నగారు చేస్తున్న ఉద్యోగం నుంచి వచ్చిన ప్రతి బెనిఫిట్స్ను మా నాన్నకి 2 భార్యలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళ డబ్బులు కానీ బెనిఫిట్స్ కానీ ఉద్యోగం ప్రతి తీసుకోవడం జరిగింది. అటు తర్వాత నాకు ఎలాంటి అన్యాయం చేసినందున నేను వారిపైన కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు నాకు ఊర్లో ఉన్న భూమిని ఇల్లు సరే నాకు రాసిచ్చారు. కానీ నాకు రాసిచ్చారని నన్ను నమ్మిస్తూ నన్ను నా వెనుక నుండి వెన్నుపోటు పొడుస్తున్నారన్న. మా పాలోళ్ళకు వాళ్ళు సహకరిస్తూ నేను ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నామన్నా. నా పెళ్లి కూడా చేయకుండా అక్కడ మా స్థానికులు, మా పాలి వాళ్ళకు సహకరిస్తూ నన్ను నానా విధాలుగా ఇక్కడ ఉద్యోగం విషయమైనా కానీ, అక్కడ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిలో విషయంలో కానీ నన్ను అన్యాయానికి బలి చేసిరన్న. అయితే నేను ఇట్టి విషయానికి 10 సంవత్సరాల కింద అప్పట్లో ఉన్న గౌరవ పెద్దలు అమ్రపాలి కాట మేడం గారు మాకు సబ్ కలెక్టర్గా ఉండెను. ఆ మేడం గారికి నా యొక్క బాధను తెలిపినప్పుడు మేడం గారు నా మాట వినకుండా, నన్ను పట్టించుకోకుండా మా అమ్మగారికి సహకరిస్తూ, మా అక్కగారికి సహకరిస్తూ కూడా నాకు సరైన న్యాయం చేయలేదన్న. అట్టి విషయంలో గత 10-12 సంవత్సరాల నుండి అన్న నేను ఈ యొక్క పోరాటం చేస్తూ ఉన్నాను. దయచేసి తక్షణమే పెద్దలు, నేను ఇప్పట్లో ఉన్న మన బట్టి సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క మీడియా ద్వారా తక్షణమే కలిసి నాకు ప్రతి విషయంలో నాకు న్యాయం చేయాలని కోరుతున్నానన్న.